Okay. Today we are going to discuss about project settings and organization settings. And these are the two last topics left in this Azure DevOps. So first project settings look at level. So a project look like a left side look at settings and a symbol on control. You have to click on that. And these are the project settings. So first project settings lo manaki general ante manaki front end lo like manaki front ఏమే ఉన్నాయండి boards, pipelines, repos ఇవే ఉన్నాయి కదా వాటికి బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ ఎండ్ లో మనకి సెట్టింగ్స్. సో మనం ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్రతి ప్రాజెక్ట్ కి ఒక సెట్టింగ్స్ ఉంటుందండి. ఆ సెట్టింగ్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఓవర్వ్యూలో మనకి ఏముంది, మన నేమ్, మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ లైక్ ప్రాజెక్ట్ నేమ్ అండ్ ద డిస్క్రిప్షన్, అండ్ మనం ఈ టీమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకు వచ్చిన వాట్ ఆర్ ద ప్రాసెస్, మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ ఏంటి అనేది, మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ ఏంటి, అజైల్, అండ్ ద విజిబిలిటీ, పబ్లిక్ ప్రైవేటా. సో మనం పబ్లిక్ పెడితేనేమో ఎనీవన్ కెన్ యాక్సెస్, యూ కెన్ సెలెక్ట్ ప్రైవేట్, ఇట్ విల్ బి విజిబుల్ టు యూ ఓన్లీ. సో ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ దీస్ సెట్టింగ్స్. So now I'll make it public. The public pattern. So you can also access this project. And in the administrator server, who is the admin? And this is the person who is the administrator. ఇంకొక అడ్మినిస్ట్రేటర్ యాడ్ చేయాలని. అడ్మినిస్ట్రేటర్ అంటే దట్ దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. వాళ్ళకి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. వాళ్ళకి పైప్ లైన్స్ క్రియేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సో అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ ఉంటారు, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్. కావాలనుకుంటే ఇంకొకరు యాడ్ చేయొచ్చు, ఎవరినైనా. మీ జీమెయిల్ ద్వారా సెర్చ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. You can add the administrator. You can add multiple administrators. And next, what are the services provided by Azure DevOps? Boards, reports, pipelines, test plans, and artifacts. ఇవన్నీ మనకి ఫ్రంట్ ఎండ్ లో అవైలబుల్ ఉన్నాయి. ముందు కనిపిస్తున్నాయి కదా, మనం వాటిని డిజేబుల్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు డిజేబుల్ దిస్, కెన్ రిమూవ్ దిస్. టర్నింగ్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ హైడ్స్ దిస్ సర్వీస్ ఫ్రమ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో ఇది హైడ్ చేస్తే ఈ ఆర్టిఫాక్ట్స్ అనే సెక్షన్ కనిపించదండి. సో ఇట్ విల్ బి రిమూవ్. And if you choose to enable the service later, all your existing data will be available. అంటే మనం ఏదైనా సర్వీస్ వద్దనుకుంటే ఈ ప్రాజెక్ట్ కి డిజేబుల్ చేసుకోవచ్చు. అండ్ డేటా మనం ఎనేబుల్ చేసిన వెంటనే మన అందులో ఉన్న డేటా మనకు ఆల్రెడీ కనిపిస్తుంది. లైక్ ఇట్ విల్ షో ఆఫ్టర్ ఎనేబులింగ్ ఇట్. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ దిస్ ప్రాజెక్ట్, యూ కెన్ డిలీట్ దిస్ ప్రాజెక్ట్. క్లిక్ ఆన్ డిలీట్ అండ్ ఇట్ విల్ బి డిలీటెడ్. అది అడ్మినిస్ట్రేటర్స్ కే ఉంటుందండి ఫుల్ యాక్సెస్, అందరికీ ఉండదు. సో అందరికి ఫుల్ యాక్సెస్ అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్, దట్స్ ఆల్ అబౌట్ ద ఓవర్వ్యూ. జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అండి. మన ప్రాజెక్ట్ నేమ్, విజిబిలిటీ, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్, ఆ డీటెయిల్స్ ఉంటాయి. నథింగ్ మచ్ అబౌట్ దట్. నెక్స్ట్, టు టీమ్స్. టీమ్ అనేది ఒక గ్రూప్ అండి. ఈ గ్రూప్ లో చాలా మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు డెవాప్స్ టీమ్, వెబ్ యాప్ విత్ డేటాబేస్ డెమో టీమ్, సో ఇలా చాలా టీమ్స్ ఉన్నాయి. మీరు కూడా ఒక టీమ్ క్రియేట్ చేసుకోవచ్చు మీ టీమ్కి, డెవాప్స్ టీమ్కి. సో ఆల్రెడీ నాకు డెవాప్స్ టీమ్కి ఒక టీమ్ ఉంది. లైక్ ఐ హావ్ క్రియేటెడ్ ఆల్రెడీ న్యూ టీమ్. లెట్ మీ షో యూ హౌ కెన్ వి క్రియేట్. సో టీమ్స్లోకి వెళ్ళి మనం ఒక టీమ్ క్రియేట్ చేసుకుని అందులో మన మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి. న్యూ టీమ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. యూ కెన్ యాడ్ ద మెంబర్స్. వాళ్ళ డీటెయిల్స్ ఉంటే చాలండి. యూ కెన్ యాడ్ ద మెంబర్స్. యూ కెన్ యాడ్ మల్టిపుల్ మెంబర్స్. సో వాళ్ళ అలియాస్, లైక్ వాళ్ళ జీమెయిల్ ఐడీస్ కానీ వాళ్ళ మెయిల్ ఐడీస్ మీకు ఉంటే మీకు యూ కెన్ యాడ్ ఇట్. అండ్ administrators, every administrator ఎవరంటే దిస్ పర్సన్. సో దిస్ గై విల్ హ్యావ్ ఫుల్ యాక్సెస్. ఒక మెంబర్ ఉంటారు, అందులో మెంబర్స్ ఉంటారు, ప్లస్ ఓనర్ కూడా ఉంటారు. ఓనర్ ఇన్ ద సెన్స్ అడ్మిన్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అడ్మినిస్ట్రేటర్స్. సో అడ్మిన్స్ ఆర్ ఓనర్స్ అండి. సో హియర్ వి యూస్ అడ్మినిస్ట్రేటర్స్. సో ఇందులో మల్టిపుల్ మెంబర్స్ యాడ్ చేయొచ్చు మీరు. అండ్ యాడ్ అడ్మిన్స్ టు టీమ్ యాజ్ మెంబర్స్. సో అడ్మిన్స్ ని కూడా టీమ్ మెంబర్స్ కి యాడ్ చేయమని చెప్పి ఇక్కడ చెక్ఇన్ చేసుకోండి. యూ సెలెక్ట్ దిస్, బట్ బై డిఫాల్ట్ మేము అడ్మిన్స్ కూడా టీమ్ మెంబర్స్ కి యాడ్ అవుతారు. అండ్ పర్మిషన్స్ దేనికి, సో వెబ్ యాప్ విత్ డేటాబేస్ డెమో అనేది మనదేనండి. సో దిస్ ఈజ్ అవర్ టీమ్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్
సో ఇఫ్ యూ క్రియేట్ ఇట్ విల్ క్రియేట్. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం న్యూ టీమ్ అని. సో ఈ న్యూ టీంలో మనం మెంబర్స్ని యాడ్ చేయొచ్చు. కరెంట్లీ దెర్ ఈస్ ఓన్లీ 1 మెంబర్, ఒక్క మెంబరే ఉన్నారు. ఐ కెన్ రిమూవ్ దిస్ మెంబర్ యాజ్ వెల్, బట్ ఇతనే అడ్మినిస్ట్రేటర్ కాబట్టి యూ క్యాన్ రిమూవ్. బట్ if I want to add, I can add one person. Like సో అలా మల్టిపుల్ మెంబర్స్ యాడ్ చేయొచ్చండి. యూ కెన్ ట్రై యూజింగ్ యువర్ మెయిల్ ఐడీస్ ఆర్ అదర్ మెయిల్ ఐడీస్. యూజువల్గా ఒక ఆర్గనైజేషన్లో ఒక డెవాప్స్ అకౌంటే ఉంటుందండి. ఇలా మెంబర్స్గా క్రియేట్ చేసుకుని ఒక టీం క్రియేట్ చేసుకుని ఆ మెంబర్స్ అందరినీ ఇందులో యాడ్ చేసి యాక్సెస్ అనేది ఇస్తారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్సో సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఈ టీమ్కి ఇమేజ్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నేమ్ యూ కెన్ చేంజ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇందులో అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు? ఆల్రెడీ మనం అడ్మినిస్ట్రేటర్స్ని యాడ్ చేసాం. ఐ వాంట్ టు డిలీట్, ఐ కెన్ డిలీట్ దిస్ టీమ్. సో నేను టీమ్ని డిలీట్ చేయాలని డిలీట్ చేయొచ్చు. ఐ కెన్ డిలీట్ దిస్ టీమ్. సో దట్ ఈస్ డిలీటెడ్. ద గ్రూప్ హ్యాస్ బిన్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనకి బై డిఫాల్ట్ వచ్చే టీమ్ ఇదండి, డిఫాల్ట్ ప్రాజెక్ట్ టీమ్ ఇది. మనం క్రియేట్ చేసుకున్న డెవాప్స్ టీమ్. సో ఐ కెన్ యాడ్ మల్టిపుల్ మెంబర్స్. ఓకే, ఇలా యాక్సెస్ ఇవ్వచ్చండి. నెక్స్ట్ పర్మిషన్స్. ఒక టీం క్రియేట్ చేసాం కదా, ఆ టీంకి పర్మిషన్స్ ఇవ్వాలండి. ఇప్పుడు మన టీం ఏంటి? డెవాప్స్ టీమ్. అండ్ హియర్ ఈజ్ అవర్ డెవాప్స్ టీమ్. సో మనం ఇప్పుడు మనం ఏం చేసామంటే మన టీమ్స్లో ఒక టీం క్రియేట్ చేసాము. ఆ టీంలో మెంబర్స్ని యాడ్ చేసాము. ఇప్పుడు ఆ క్రియేట్ చేసిన టీంకి పర్మిషన్స్ ఇవ్వాలి. పర్మిషన్స్ ఎక్కడ నుంచి ఇస్తారు? పర్మిషన్స్ అనే సెక్షన్ నుంచి ఇస్తారు. క్లిక్ ఆన్ ద టీమ్ డెవాప్స్ టీమ్స్. సో వీళ్ళకి ఏమేమి పర్మిషన్స్ కావాలి చూడండి. వీళ్ళు టీమ్ ప్రాజెక్ట్ని డిలీట్ చేయొచ్చా? ఎస్ దే కెన్. యూజువల్గా అయితే బై డిఫాల్ట్ ఇవ్వండి, మనమే మాన్యువల్గా సెట్ చేసినవి కావు. సో పర్మిషన్స్ ఇలా ఇస్తారండి. ఎవరైనా ఒక టీమ్ ప్రాజెక్ట్ని డిలీట్ చేయాలన్నా, ఇంకేదైనా యాక్సెస్ ఇవ్వాలన్నా ఇలానే ఇస్తాం. సో మీరు వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలంటే వాళ్ళ గ్రూప్ ఏంటో తెలిస్తే మీరు పర్మిషన్స్లోకి వచ్చి చూడొచ్చు. సో వీళ్ళకి టీమ్ ప్రాజెక్ట్ డిలీట్ చేయడానికి, అంటే ఈ ప్రాజెక్ట్ డిలీట్ చేయడానికి పర్మిషన్ సెట్ చేయలేదు ఇంకా. కెన్ డినై దిస్ అంటే వాళ్ళు డిలీట్ చేయకూడదు. వీళ్ళు ప్రాజెక్ట్ లెవెల్లో పర్మిషన్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేయొచ్చు. ఎస్. వీళ్ళు ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేయొచ్చు. ఎస్. దే కెన్ రీనేమ్ ద టీమ్ ప్రాజెక్ట్. ఎస్. దే కెన్ సప్రెస్ ద నోటిఫికేషన్స్. నాట్ సెట్, వద్దులేండి మనకి. అప్డేట్ ప్రాజెక్ట్ విజిబిలిటీ. ఎస్. సో వీళ్ళకి ఇలా పర్మిషన్స్ అనేవి అప్డేట్ అవుతాయండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే పర్మిషన్స్ ఇచ్చామో ఇందులో ఉన్న మెంబర్స్ అందరికీ అప్లికేబుల్ అవుతాయండి. ఒక్కళ్ళకి కాదు, అందరికి. ఇందులో 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, మనం ఇక్కడ ఏదైతే పర్మిషన్స్ ఇచ్చావో ఆ పర్మిషన్స్ అన్ని వాళ్ళందరికీ అప్లికేబుల్ అవుతాయి. ఓకే, అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ పర్మిషన్స్. సో ఇది జనరల్ పర్మిషన్స్ ఇవి. నెక్స్ట్ బోర్డ్స్ లెవెల్లో ఇలా రూల్స్, వర్క్ ఐటమ్స్ బోర్డ్స్ లెవెల్లో ఉంటుంది. మనకి అజ్యూర్ బోర్డ్స్ ఉంది కదా, దాని లెవెల్. చేంజ్ ద ప్రాసెస్ ఆఫ్ టీమ్ ప్రాజెక్ట్, నాట్ సెట్. క్రియేట్ ట్యాగ్ డెఫినేషన్, అలో ఇన్హెరిటెడ్. చూడండి ఇక్కడ ఐ సింబల్ ఉంది. ది పర్మిషన్ వాల్యూ ఇస్ బీయింగ్ ఇన్హెరిటెడ్ త్రూ యువర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మెంబర్షిప్స్ ఇన్ దీస్ గ్రూప్స్. మనం ఇందులో మెంబర్షిప్ గా ఉన్నామంటే, సో యాజ్ వీఆర్ ఇన్ మెంబర్ ఆఫ్ దిస్ గ్రూప్, ఆ పర్మిషన్స్ అనేవి డైరెక్ట్ గా ఇక్కడికి ఇన్హెరిట్ అయ్యాయి. సో దోస్ ఆర్ అలౌడ్ టు హియర్. సో మనకు ఆ మెంబర్ అనే గ్రూప్ అనేది ఉంది. వాట్ ఈస్ దట్ గ్రూప్? యూ విల్ సీ అగైన్. Web app with database demo /contributors. We'll go to there. అందరూ మనం మెంబర్స్ అని చెప్తున్నాం. వెబ్ యాప్ విత్ డేటాబేస్ డెమో. is a team. Go back. Contributors. చూడండి. సో వెబ్ యాప్ విత్ డేటాబేస్ డెమో కాంట్రిబ్యూటర్స్ లో మనం మెంబర్ అండి. ఎవరు? డెవాప్స్ టీమ్ అనేది మెంబర్. అందుకని మనకు అక్కడ ఇన్హెరిటెడ్ అని వచ్చింది. రిమూవ్ దిస్. సో మనకు ఆ ఇన్హెరిటెడ్ ఆప్షన్ అనేది పోతుందండి.
ఇన్హెరిటెడ్ అంటే బై డిఫాల్ట్ మనకి వేరే గ్రూప్ నుంచి మనకి లైక్ అక్కడ పర్మిషన్స్ ఇక్కడికి అప్లికబుల్ అవుతాయి. I go to permissions. See here. ఇప్పుడు క్రియేట్ ట్యాగ్ డెఫినేషన్ దగ్గర మనకి ఇన్హెరిటెడ్ అని లేదండి, బికాస్ we removed our team member from the contributors list. కాంట్రిబ్యూటర్ అన్నా కూడా అడ్మిన్ అనండి, సిమిలర్ టు అడ్మిన్. కాంట్రిబ్యూటర్ అంటే ఏంటంటే all admin permissions ఉంటాయి, they can do whatever they want, but they can't provide access to the other people. That's the meaning of that. వాళ్ళు వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వలేరు, బట్ దే కెన్ వర్క్. వాళ్ళకి అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది, బట్ దే కాంట్ ప్రొవైడ్ యాక్సెస్ టు ద అదర్ పర్సన్స్. దట్స్ ద. సో అడ్మినిస్ట్రేటర్ కి కాంట్రిబ్యూటర్ కి అదే డిఫరెన్స్. అడ్మినిస్ట్రేటర్ అంటే ఏమైనా చేయగలరు, దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్, దే కెన్ ప్రొవైడ్ ద పర్మిషన్స్, దే కెన్ డిలీట్ ఇట్, దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. కానీ కాంట్రిబ్యూటర్ లో అలా కాదు, దే కాంట్ ప్రొవైడ్ ద పర్మిషన్స్ టు అదర్ టీమ్ మెంబర్స్. వేరే వాళ్ళకి వాళ్ళు యాక్సెస్ ఇవ్వలేరు. సో నెక్స్ట్, డిలీట్ అండ్ రీస్టోర్ వర్క్ ఐటమ్స్. ఇవన్నీ పర్మిషన్స్ అని సెట్ చేయలేదు. వర్క్ ఐటమ్స్ పర్మనెంట్ గా డిలీట్ చేయాలా, నాట్ సెట్. అనలిటిక్స్, ఇవి మన వ్యూలకు ఉంటాయండి. మనకి వర్క్ బోర్డ్స్ లో మన అనలిటిక్స్ ఉంటాయి, వర్క్ చేసిన ఐటమ్స్ వాటి గురించి. అండ్ టెస్ట్ ప్లాన్స్ గురించి, క్రియేట్ టెస్ట్ రన్స్, డిలీట్ టెస్ట్ రన్స్, మేనేజ్డ్. సో మనకి ఫ్రంట్ ఎండ్ లో ఉన్నవన్నీ మనకి ముందు బోర్డ్స్ ఉన్నాయి అండ్ టెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ మనకి ఇక్కడ పర్మిషన్స్ అనేవి మేనేజ్ చేయొచ్చండి ఒక టీమ్ కి. అండ్ ఇందులో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో చూడొచ్చు. డెవాప్స్ టీమ్ లో ఎవరెవరు ఒక పర్సనే ఉన్నారు, అండ్ ఈ డెవాప్స్ టీమ్ ఇంకా ఏదైనా మెంబర్షిప్ లో ఉందా అని చూడొచ్చు. ప్రాజెక్ట్ వ్యాలిడ్ యూజర్స్ అనే దాంట్లో మెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే ఈ డెవాప్స్ టీమ్ అనేది ఇందులో మెంబర్ అంటండి. సో మెంబర్ ఆఫ్ దీస్ మెంబర్స్. సో మనం ఇప్పుడు ఒకసారి మెంబర్ ఆఫ్ మెంబర్స్ లో ఒకటే కనిపిస్తుంది కదా, ప్రాజెక్ట్ వ్యాలిడ్ యూజర్స్. మనం ఏం చేద్దామంటే ఇందాక మనం వెబ్ విత్ డేటాబేస్ డెమోలో మన డెవాప్స్ టీమ్ ని రిమూవ్ చేసాం కదా, విల్ యాడ్ ఇట్ దేర్. సో అక్కడ యాడ్ చేసి మనకి మెంబర్స్ ఆఫ్ మెంబర్స్ లో కనిపిస్తుందో చూద్దాం. మెంబర్స్ ఆఫ్ I will add here DevOps team. DevOps team here. సో ఇక్కడ నేను యాడ్ చేశాను. అగైన్ విల్ గో బ్యాక్ టు దేర్. డెవాప్స్ టీమ్కి వెళ్ళి మనం మెంబర్స్ ఆఫ్ మెంబర్స్ ఇప్పుడు 2 కనిపించాలి. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ వ్యాలిడ్ యూజర్స్ అండ్ వెబ్ యాప్ విత్ డేటాబేస్ డెమో టీమ్. సో వీళ్ళు ఈ డెవాప్స్ టీమ్ అనేది ఈ 2 టీమ్స్ లో మెంబర్ అండి. అండ్ ఈ డెవాప్స్ టీమ్ లో మెంబర్స్ వేరే వాళ్ళు. మనం ఎందులో మెంబర్ ఉన్నామో ఒకటి, ఇందులో మెంబర్స్ ఎవరో ఒకటి. అండ్ దిస్ హ్యావింగ్ ఏ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ కూడా ఉన్నాయండి. ఈ గ్రూప్ ని డిలీట్ చేయొచ్చా, యూ కెన్ చేంజ్ ద నేమ్, యూ హ్యావ్ ఆల్ దిస్ పర్మిషన్స్. ఓకే, ఇవన్నీ బై డిఫాల్ట్ వచ్చేవండి. యూ డోంట్ నీడ్ టు వర్క్, దీస్ ఆర్ బై డిఫాల్ట్ క్రియేటెడ్. చూడండి, ఇందులో రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. ఓన్లీ రీడ్, వాళ్ళు ఏం చేయలేరు. దే కాంట్ క్రియేట్ ఎ పైప్ లైన్, దే కాంట్ డూ ఎనీథింగ్, దే జస్ట్ వ్యూ దట్. వాళ్ళకి వ్యూ మాత్రమే ఉంటుందండి యాక్సెస్. దే కాంట్ క్రియేట్ ఆర్ దే కాంట్ డూ ఎనీథింగ్, దే జస్ట్ వ్యూ. వాళ్ళకి వ్యూ పర్మిషన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు రీడర్స్ లో ఉంటారండి. రీడర్ అంటే అసలు వాళ్ళకి ఏ పర్మిషన్స్ ఉండవు. చూడండి, అన్నిటికీ నాట్ సెట్ అయ్యేవి, దిస్ ఆల్ ఆర్ నాట్ సెట్. కానీ ఇక్కడ చూడండి, వ్యూ ప్రాజెక్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్, వ్యూ మాత్రమే. దే కాంట్ ఎడిట్ ఎనీథింగ్, దే కాంట్ రీనేమ్, దే కాంట్ మేనేజ్, దే కాంట్ ఎడిట్, దే కాంట్ డిలీట్, దే కాంట్ అప్డేట్ ద ప్రాజెక్ట్ విజిబిలిటీ, దే జస్ట్ వ్యూ. వాళ్ళకి వ్యూ మాత్రమే ఉంటుంది యాక్సెస్, ఇంకేమీ ఉండదు. వ్యూ అనలిటిక్స్, ఇంకేమీ లేవు ఆప్షన్స్ యాక్సెస్. అండ్ వ్యూ టెస్ట్ రన్స్, దే కెన్ జస్ట్ వ్యూ ద టెస్ట్ రన్స్, బట్ దే కాంట్ మేనేజ్ ఆర్ దే కాంట్ డిలీట్. సో అలా రీడర్స్ కంటే అదేనర్థం. సో వాళ్ళు వ్యూ మాత్రమే చేయగలరు, దే కాంట్ డిలీట్, మేనేజ్, రైట్, క్రియేట్, ఏం చేయలేరు వాళ్ళు, దే జస్ట్ వ్యూ. ఓకే, that's all about permissions అండి. Any questions? Any doubts?
సో ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే మనం ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అండి. డోంట్ నీడ్ టు వరీ ఫ్రమ్ దేర్. సో పర్మిషన్స్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి పర్మిషన్స్ లోకి వెళ్ళి వాళ్ళకి ఏం పర్మిషన్స్ ఉన్నాయో మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్స్. నోటిఫికేషన్స్ అంటే లైక్ ఈమెయిల్ సర్వీస్ అనుకుంటా. యా, ఈమెయిల్స్ అండి. ఏంటంటే బిల్డ్ ఇప్పుడు మనకి డెవలపర్స్ కి వాళ్ళకి ఈమెయిల్స్ వస్తుంటాయి. ఏంటంటే లైక్ ఇఫ్ దే జాయిన్, ఇఫ్ దే రన్ ద పైప్ లైన్, సిఐ పైప్ లైన్ సక్సెస్ఫుల్ అయిందా, ఫెయిల్ అయిందా, బిల్డ్ కంప్లీట్ అయినా. సో ఇక్కడ బిల్డ్ కంప్లీట్ అయితే ఇండివిజువల్ మెంబర్స్ కి ఈమెయిల్స్ వస్తాయండి. సో నోటిఫికేషన్స్, జస్ట్ నోటిఫికేషన్. పుల్ రిక్వెస్ట్, రివ్యూస్ రిమూవ్ చేసిన, యాడ్ చేసిన, పుల్ రిక్వెస్ట్ చేంజెస్, ఇలా అన్నిటికీ నోటిఫికేషన్స్ కోసం ఇదండి. సో ఒకరిని అలర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో డిప్లాయ్మెంట్ అప్రూవ్ అయిందా, స్టేజ్ ఫెయిల్ అయిందా, సో వాటన్నిటికీ ఈ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. నథింగ్ మచ్. మనం ఇక్కడ పర్టికులర్ గా నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేయొచ్చండి. యూ కెన్ క్రియేట్ న్యూ సబ్స్క్రిప్షన్. సో నాకు బిల్డ్ ఫెయిల్ అయితే, ఏ బిల్డ్ ఫెయిల్ ఆర్ కంప్లీట్స్, ఏ బిల్డ్ ఫెయిల్స్. సో ఆ బిల్డ్ ఫెయిల్స్ అయినప్పుడు ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, జస్ట్ ఐ క్యాన్సిల్ ఇట్. వాళ్ళు ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ న్యూ సబ్స్క్రిప్షన్ అని ఉందండి. మీరు ఏదైనా న్యూ కస్టమైజ్డ్ నోటిఫికేషన్ క్రియేట్ చేసుకోవాలంటే మీకు కావాల్సినట్టుగా మీరు క్లిక్ చేసుకోవచ్చు, న్యూ సబ్స్క్రిప్షన్. అండ్ నాకు రిలీజ్ పైప్ లైన్ గురించి కావాలా, లేకపోతే బిల్డ్ పైప్ లైన్ గురించి కావాలా, పైప్ లైన్స్ గురించి. సో ఐ విల్ గో ఫర్ బిల్డ్. నాకు బిల్డ్ కంప్లీట్ అయినప్పుడల్లా నోటిఫికేషన్ కావాలి. ఐ విల్ సెండ్ ఇట్. నెక్స్ట్ నాకు ఈ టీమ్ బిల్డ్ బిల్డ్ కంప్లీట్ నోటిఫికేషన్. ఎవరెవరికి యాక్సెస్ ఇందులో. సో ఈ వెబ్ యాప్ విత్ డేటాబేస్ డెమో టీమ్ బై రోల్, ఇందులో ఉన్న వాళ్ళందరికీ, లేదా ఎవరైనా మెయిల్ ఐడి పెట్టాలనుకుంటున్నారు, యూ కెన్ కీప్ ఇట్ ఇఫ్ యూ వాంట్. ఇఫ్ నాట్, ఇందులో ఉన్న మెంబర్స్ కి మాత్రమే. నెక్స్ట్ ఎనీ టీమ్ ప్రాజెక్ట్, అన్ని టీమ్ ప్రాజెక్ట్స్ గా, ఓన్లీ ఈ స్పెసిఫిక్ టీమ్ ప్రాజెక్ట్ కెనా. ఎనీ టీమ్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. ఏమైనా క్రైటీరియా ఉందా, బిల్డ్ రీజన్, దేని వల్ల ఫెయిల్ అయితే, ఏదైనా వాల్యూ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇఫ్ నాట్, యూ కెన్ రిమూవ్ దట్. సో నథింగ్, నో క్రైటీరియా. అది బిల్డ్ కంప్లీట్ అయితే చాలా నోటిఫికేషన్ కావాలి. ఒక పర్టికులర్ టీమ్ ప్రాజెక్ట్ అయితే యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఏ టీమ్ ప్రాజెక్ట్ కావాలి మీకు, నాకు ఈ టీమ్ ప్రాజెక్ట్ సరిపోతుంది, వెబ్ యాప్ విత్ డేటాబేస్ ఐ కెన్ ఫినిష్ ఇట్. సో దట్స్ ఆల్ హౌ వీ కెన్ కాన్ఫిగర్. సో క్రైటీరియా అడుగుతున్నాను. సో ఆస్కింగ్ ఫర్ క్రైటీరియా. ఇండివిజువల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఆటోమేటిక్గా కంటిన్యూస్, మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్. మాన్యువల్ ఒకటి ఉంది, స్కెడ్యూల్ ఒకటి ఉంది, స్కెడ్యూల్ ఫోర్స్డ్ ఒకటి ఉంది, డిపెండెన్సీ బిల్డ్ ఉంది. యూ కెన్ యూస్ ఇండివిజువల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ ఫినిష్. ఐ హావ్ క్రియేటెడ్ వన్ నోటిఫికేషన్, బిల్డ్ కంప్లీట్ నోటిఫికేషన్. సో అలా నోటిఫికేషన్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్. సో వీళ్ళ అలర్ట్ చేయడానికి అండి. ఇప్పుడు యూజువల్గా మనకి డెవలప్స్ టీమ్కి అయితే మనం దీని మీద వర్క్ చేస్తాం కాబట్టి ఓకే. సో డెవలపర్స్ వాళ్ళ పైప్ లైన్స్ రన్ అవుతున్నాయి, సక్సెస్ఫుల్ అవుతున్నాయా, మన టీమ్కి ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటే వీ కెన్ డూ దట్. దట్స్ ద పర్పస్. అండ్ నెక్స్ట్ టు సర్వీస్ హుక్స్. సో సర్వీస్ హుక్స్ అనేది ఒక సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేయడం. ఇంటిగ్రేట్ విత్ యువర్ ఫేవరెట్ సర్వీస్ బై నోటిఫైయింగ్ దెమ్ వెన్ ఈవెంట్స్ హ్యాపెన్ యువర్ ప్రాజెక్ట్. క్రియేట్ సబ్స్క్రిప్షన్. సో ఇవన్నీ అజ్యూర్ సర్వీసెస్ అండి, వేరే సర్వీసెస్. అజ్యూర్ ఉంది మనకి. ఇప్పుడు డెవాప్స్ టూల్స్ లో జెన్కిన్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, సో జెన్కిన్స్ కూడా ఉన్నాం. వేరే టూల్స్ ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి, వేరే టూల్స్ తో మనం కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ చాలా సర్వీసెస్ ఉన్నాయి నాకు తెలిసినవి. సో ఇప్పుడు నాకు ఇక్కడ అజ్యూర్ యాప్ సర్వీస్,
మనం యాప్ సర్వీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. Azure యాప్ సర్వీస్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే we can use this. We can click on next. So subscription for these services are managed by customer service. So to create a new subscription, visit Azure App Service. Azure App Service ni visit చేయమని చెప్తున్నారు. So portal.azure.com కి open అవుతుంది. But I don't have account in that. Okay. So subscription ద్వారా కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మనం యూజ్ చేసాం కదా. We have configured the service connection యూజ్ చేసుకొని ఒక సబ్స్క్రిప్షన్ కాన్ఫిగర్ చేసుకోవాలి. We'll see that once again. So ఇవన్నీ Azure సంబంధించినవి. అండ్ నెక్స్ట్ జెన్కిన్స్ టీమ్స్. ఇప్పుడు మనం యూజ్ చేసే టీమ్స్ కి కనెక్ట్ అవ్వాలన్నా యూ కెన్ కనెక్ట్ ఫర్ ఈవెంట్స్ నోటిఫికేషన్స్. సో అది కూడా సబ్స్క్రిప్షన్ కావాలి. సో యూ కెన్ కనెక్ట్ టు ద సబ్స్క్రిప్షన్ అండ్ యూ యూజ్ ఇట్. సో థర్డ్ పార్టీ సర్వీసెస్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ Azure DevOps కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో లైక్ జెన్కిన్స్ అవ్వచ్చు, అది Azure రిలేటెడ్ సర్వీస్ కూడా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ డాష్ బోర్డ్స్. సో ఓన్లీ టీమ్ అడ్మిన్స్. డాష్ బోర్డ్స్ అంటే మన స్టార్టింగ్ లో ఉంటుంది కదండి ఓవర్వ్యూలో డాష్ బోర్డ్స్. ఈ డాష్ బోర్డ్స్ అండి. ఈ డాష్ బోర్డ్స్ ని ఎడిట్ చేయడానికి పర్మిషన్, క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి పర్మిషన్స్ ఎనేబుల్ చేస్తాం. ఓన్లీ టీమ్ అడ్మిన్స్ కెన్ సెట్ ఎ టీమ్ పర్మిషన్స్ ఫర్ ఆల్ డాష్ బోర్డ్స్. Permissions set here affect all dashboards for this team. So team ఈ పర్మిషన్ డిలీట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి పర్మిషన్స్ ఇక్కడ నుంచి ఇచ్చారండి. దట్స్ ఆల్ ఫర్ లైక్ క్రియేషన్ ఆర్ ఎడిటింగ్ ఆర్ డిలీటింగ్. Any doubts, guys? Till here? General no doubts. Okay. Next projects. Sorry, boards. సో మనకి బోర్డ్స్ లో మనం ఏం చూసేవాళ్ళం అండి, ఇటరేషన్స్ యూజ్ చేసుకొని వీక్లీ ప్లానింగ్ అవి ఉంటాయి కదా. దట్స్ ఆ బ్యాక్గ్రౌండ్ లో మనకి డిలీట్ చేసుకోవడానికి మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. మీరు డేట్ సెలెక్ట్ చేసుకున్న డేట్ సెట్ చేయొచ్చు. అప్పుడు స్టార్ట్ డేట్ నాకు రేపటి నుంచి, సో ఎండ్ డేట్ 16. ఐ వాంట్ టు కీప్ ఇట్ సమ్ మోర్ డేస్ 31. చూడండి ఇది December 2020 వస్తుంది. సో ఐ వాంట్ టు కీప్ ఇట్. సో ఇటరేషన్ అనేది దాని కంటిన్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి it's creating of like continuation. I want to create for next month. సో డేట్ అనేది మనం బ్యాక్ ఎండ్ లో సెట్ చేసుకోవచ్చు. 2 months పెడుతున్నాం. 2 months ఉండదండి, యూజువల్గా 2 weeks ఉంటుంది. సో సేవ్ అండ్ క్లోజ్. సో ఇలా ఇటరేషన్స్ కి మనం బ్యాక్గ్రౌండ్ లో ఈ పర్టికులర్ వీక్ లో, ఇప్పుడు యూజువల్గా ఇటరేషన్స్ 2 weeks ఇంటూ 2 weeks ఉంటుందండి. ఆ 2 weeks టైం మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో సెట్ చేసుకోవచ్చు. యూ కెన్ సెట్ దట్ టైం పీరియడ్. సో ఆ టైం పీరియడ్ లో ఈ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ అవ్వాలి. సో అప్పుడు అలా యూజ్ చేస్తాం ఐటరేషన్. సో డేట్స్ ని మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో సెట్ చేసుకోవచ్చు. యూ కెన్ సెట్ దట్ డేట్స్ అండ్ యూ కెన్ ఈవెన్ డిలీట్ ఇట్. ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్, ఐ కెన్ డిలీట్ ఇట్. ఇటరేషన్. సో మీరు ఫ్రంట్ ఎండ్ లో చేసేవని బ్యాక్ ఎండ్ లో మనం డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఇది సెక్యూరిటీ పర్మిషన్స్, ఎవరెవరికి పర్మిషన్స్ ఉన్నాయి. సో నాకు మాత్రమే ఉందండి. ఐ కెన్ ఎడిట్ దిస్ నోడ్, ఐ కెన్ అలో అండ్ ఆల్సో ఐ కెన్ అలో ఆల్ దిస్ బికాస్ ఐఎమ్ ద అడ్మినిస్ట్రేటర్. ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అందరికీ ఇలా ఉండవండి. అంటే మీ పర్సనల్ అకౌంట్స్ లో ఉంటాయి, ఆర్గనైజేషన్స్ లో ఇలా ఉండవు. ఐ కెన్ యాడ్ న్యూ వన్, న్యూ నేమ్ కూడా ఇవ్వచ్చు. న్యూ ఇటరేషన్ నేమ్ ఇచ్చి నేను ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ చైల్డ్ అంటే మెయిన్ సబ్ సైట్స్ లాగా మనకి అలా ఇటరేషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అందులో ఉన్న ఏరియాస్, ఇందులో డెవలప్మెంట్ టీమ్, డెవాప్స్ టీమ్, డెవ్ టీమ్, న్యూ టీమ్, ఇలా మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి కదా. ఆ టీమ్స్ ని కూడా ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ నుంచి.
బోర్డ్స్ నుంచి. నెక్స్ట్ టీమ్ కాన్ఫిగరేషన్. సో మనకి చూడండి ఫ్రంట్ ఎండ్ లో మనకి ఎపిక్స్, ఫీచర్స్, స్టోరీస్ ఇవన్నీ బ్యాక్లాగ్ నావిగేషన్ లెవెల్స్ ని మీరు ఇలా ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ మన వర్కింగ్ డేస్ ఏంటి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. సో వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి సాటర్డే, సండే వర్కింగ్ డేస్ ఉండవు కాబట్టి. అండ్ వీ కెన్ సీ ద ఇటరేషన్స్. సెలెక్ట్ చేసుకునే ఇటరేషన్స్, ఏరియాస్. మనకు ఆల్రెడీ మన ఇటరేషన్ ప్లాన్ ఉంది ఇక్కడ. సో ఇటరేషన్ 1, ఇటరేషన్ 2, ఇటరేషన్ 3. కరెంట్ ఇటరేషన్ ఇన్ 2 పెట్టుకుంటున్నాము. సెట్ చేసుకోవచ్చు. ఇటరేషన్స్ మనం చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనం ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో టీమ్ కాన్ఫిగరేషన్ లో చేసుకోవాలి. ఐ వాంట్ టు చేంజ్ దిస్ ఇటరేషన్, ఐ కెన్ మేక్ ఇట్ టు 1 యాజ్ వెల్. సో అంటే ఇప్పుడు మనం ఈ ఇటరేషన్ లో వర్క్ చేస్తున్నాం, ఫస్ట్ రేపటి నుంచి మనం ఇది స్టార్ట్ చేస్తాం రేపటి నుంచి. సో ఆ ఇటరేషన్ లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఐ నీడ్ టు సెట్ దిస్ ఇటరేషన్. నెక్స్ట్ ఏరియాస్, మనకు అక్కడ ఉన్న సెట్టింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ టెంప్లెట్స్ అని ఉంటాయి, ఎపిక్స్ కానీ, బగ్స్ కానీ, ఫీచర్స్, టాస్క్. మనకి ఫ్రంట్ ఎండ్ లో ఉన్నాయి అన్ని, ఇది బ్యాక్ ఎండ్ లో ఉంటాయి. సపోజ్ మన టాస్క్ లోకి వెళ్దాం, న్యూ టెంప్లెట్ క్రియేట్ చేద్దాం. మీరు ఏదైనా కండిషన్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేయొచ్చు. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్. సో ఫస్ట్ మీకు అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. సో ఇటరేషన్స్ కి డేట్ చేంజ్ చేయడం సెట్ ఎలా, ఆయనకు టీమ్ కాన్ఫిగరేషన్ లో, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో టీమ్ కాన్ఫిగరేషన్ లో చేంజ్ చేసుకోవచ్చు, జనరల్ లో చేసుకోవచ్చు, ఆర్ ఏరియాస్ లో. అలా సెట్టింగ్స్ అన్ని మీకు తెలియాలండి. నెక్స్ట్ గిట్ హబ్ కూడా ఉంది మనకి, చూడండి. సో ఇవన్నీ మనకి సెట్టింగ్స్. గిట్ హబ్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు అజ్యూర్ రెపోజ్ ఏంటంటే, అజ్యూర్ రెపోజ్ ఈజ్ ఎ గిట్ కదా. సో గిట్ ఉంది మనకి. గిట్ హబ్ అనేది థర్డ్ పార్టీ టూల్ అంటే github.com మీరు ఓపెన్ చేశారు కదా, మీరు కోడ్ క్లోన్ చేస్తున్నారు కదా, github.com. github.com ఇందులో కూడా సోర్స్ కోడ్ టూల్ అండి, ఇది కూడా సోర్స్ కోడ్ రెపోజిటరీ. సో ఇది కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు మన అజ్యూర్ డెవాప్స్ లో. హౌ వీ నీడ్ టు గో టు ద గిట్హబ్ కనెక్షన్స్. సో మనం కనెక్ట్ అవ్వాలి. యూ కెన్ క్లిక్ ఆన్ కనెక్ట్ యువర్ గిట్హబ్ అకౌంట్. సో వీ నీడ్ టు లాగిన్. ఐ నీడ్ టు లాగిన్ టు మై గిట్హబ్ అకౌంట్ అండ్ ఐ నీడ్ టు కనెక్ట్. సో అలా కనెక్ట్ అవ్వచ్చు. అంటే వాళ్ళ కోడ్ గిట్హబ్ లో ఉన్నప్పుడు మనము గిట్హబ్ ద్వారా కనెక్ట్ అవ్వాలండి. సో వీ నీడ్ టు కనెక్ట్ అవర్ గిట్హబ్ అకౌంట్ విత్ అజ్యూర్ పోర్ట్స్. సో link commits and pull request to work items and see the status of your development from within Azure boards. Azure boards నుంచి మన గిట్హబ్ లో ఉన్న కమిట్స్ కానీ, పుల్ రిక్వెస్ట్ కానీ చూడాలి అనుకుంటే కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. యూఆర్ యూజింగ్ గిట్హబ్. యూజువల్ గా అజ్యూర్ రెపోస్ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి యూజువల్లీ వి డోంట్ డూ. బట్ రేర్ కేసెస్ వేరే టీమ్ అయి ఉండి ఆ రిక్వైర్మెంట్ అలా ఉంటే అలా అవసరం అయితే చూడాల్సి వస్తుంది. యూజువల్లీ కనెక్ట్ ఫ్రమ్ హియర్. నెక్స్ట్ పైప్ లైన్స్. పైప్ లైన్స్ లో మనకి ఏజెంట్ పూల్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఒక ఏజెంట్ పూల్ క్రియేట్ చేసి ఆ ఏజెంట్ లో యాడ్ చేయడం ఎలానో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్యారలల్ జాబ్స్ అంటే అదే చెప్పాను మీకు, ఏంటో చెప్పాను మీకు. ఒక పైప్ లైన్ ప్యారలల్ గా రన్ చేయడానికి ఒక సర్వీస్ లో చూడండి, దీనికి ఛార్జెస్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ ప్రాజెక్ట్స్ అయితేనేమో ఒకలాగా, పబ్లిక్ ప్రాజెక్ట్స్ అయితేనేమో ఒకలాగా. అండ్ గైస్, ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. సో మనం ఇప్పుడు ఇక్కడ చూడండి, సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్స్ అని ఉంది కదా. సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్స్ అంటే ఏంటండి? వాట్ ఈస్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్? What is self-hosted agent? You should know this. Self-hosted agent అంటే ఏంటండి? సెల్ఫ్-హోస్టెడ్ ఏజెంట్ అంటే మనం ఏజెంట్ ని కాన్ఫిగర్ చేస్తాం కదండి. We configure the agent on our laptop. That is self-hosted. ఒక సర్వర్ లో ఏజెంట్ కాన్ఫిగర్ చేస్తే సెల్ఫ్ హోస్టెడ్ అండి.
Azure ఇచ్చే Azure pipelines యూస్ చేస్తే సెల్ఫ్ హోస్టెడ్ కావాలి. Azure pipelines Azure hosted అది. సో మనకి సెల్ఫ్ హోస్టెడ్ కాన్ఫిగర్ చేసుకున్నాం. ఫ్రీ ప్యారలల్ జాబ్స్ ఏంటండి, ఒకటే ప్యారలల్ జాబ్ ఫ్రీ ఒకటే అండి, మిగతా ఛార్జెస్ పడతాయి. మంత్లీ ఎంత ఛార్జెస్ అయితే అంత ఛార్జెస్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. అండ్ మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ చూడండి, మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ పైప్ లైన్స్ అయితే ఎన్ని, కరెంట్లీ 6 by 1800 minutes, 6 minutes కన్జ్యూమ్ చేసుకున్నాం. సో కన్జంప్షన్ కూడా ఛార్జెస్ ఉంటాయండి. 1800 minutes వరకు మనకు ఫ్రీ ఇచ్చాడు. ఇఫ్ యూఆర్ యూజింగ్ మోర్ దాన్ దట్ దెన్ ఇట్ విల్ బి చార్జ్డ్. సో ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కాదు, ప్రైవేట్ ప్రాజెక్ట్స్కి అయితే అలా. పబ్లిక్ ప్రాజెక్ట్స్కి అయితే ఎన్ని ఫ్రీ, మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ అయితేనేమో 10 ప్యారలల్ జాబ్స్, సెల్ఫ్ హోస్టెడ్ అయితే అన్లిమిటెడ్. పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు చేయరండి ఆర్గనైజేషన్స్ లో, ఎప్పుడు ప్రైవేటే ఉంటుంది. వాళ్ళ కోడ్ అంతా ప్రైవేట్ ని పెట్టుకుంటారు. నో వన్ విల్ యూస్ పబ్లిక్. సో వీళ్ళు చార్జెస్ పే చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్స్. సో మన రిటెన్షన్ పాలసీస్ ఇవి ఉన్నాయి కదా, మనం ఆ సెట్టింగ్స్ అండి. ఎన్ని రోజులు ఆర్టిఫాక్ట్స్ ఉండాలి, పుల్ రిక్వెస్ట్ ఎన్ని ఉండాలి, యూ వాంట్ టు లిమిట్ ద వేరియబుల్స్ అట్ ద పైప్ లైన్ లెవెల్లో ఏదైనా లిమిట్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి అండ్ ఎనేబుల్ చేస్తామండి. యూజువల్లీ వీ డోంట్ ఎనేబుల్ ఎనీథింగ్ అంటిల్ వీ హ్యావ్ ఏ స్పెషల్ రిక్వైర్మెంట్, లిమిట్ వేరియబుల్స్ దట్ కెన్ బి సెట్ ఎట్ క్యూ టైమ్ లో సెట్ చేసుకోండి. You can set any variables at a queue time unless this option is enabled. When this is option enabled, only those variables that are explicitly marked as settable at queue time can be set. అంటే క్యూలో ఉన్నప్పుడు ఒక పైప్ లైన్ రన్ అవుతుంది, క్యూలో ఉందనుకోండి, ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి కెన్ బి సెట్ అని చెప్పేసి చెప్తున్నాను. లెట్ మీ షో యూ దట్. అర్థం కాదు, ఐ విల్ షో యూ హౌ వేర్ ద ఆప్షన్ ఇస్ యూస్డ్. సెటబుల్ అట్ క్యూ టైమ్ అని ఉంటుందండి ఒక సిడి పైప్ లైన్ లోనే. ఆ క్యూలో ఉన్నప్పుడు కూడా దాన్ని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. వేరియబుల్స్ లోకి వెళ్దాం. మనం ఇక్కడ వేరియబుల్స్ పాస్ చేసాం కదా, ఈ వేరియబుల్స్ ని మనం పైప్ లైన్ క్యూలో ఉన్నప్పుడు కూడా చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ ఇట్. ఎలా అంటే ఇక్కడ చూడండి, జస్ట్ నీడ్ టు చెక్ ఇన్. You can check in all. అదే ఇక్కడ చెప్తున్నారు. జస్ట్ యూ నీడ్ టు ఎనేబుల్ ఇట్ అండ్ సేవ్ ఇట్. సో క్యూలో ఉన్నప్పుడు కూడా మనం యూ కెన్ సెటబుల్ అట్ రిలీజ్ టైం. సో లిమిట్ వేరియబుల్స్ దట్ కెన్ బి సెట్ అట్ ఎ క్యూ టైం. క్యూలో ఉన్నప్పుడు కూడా మనం ఇవి దిస్. సో యూ కెన్ సెట్ ఎనీ వేరియబుల్స్ అట్ క్యూ టైం unless this option is enabled. With this option enabled, only those variables that are explicitly marked, మనం అన్ని మార్క్ చేసాం, as settable at queue time can be set. క్యూలో ఉన్నప్పుడు కూడా మనం ఏదైనా అనుకోకుండా ఒక వాల్యూ మార్చుదామని మర్చిపోయాం. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, యూ కెన్ చేంజ్ ఇట్ అట్ ద క్యూ టైం. అండ్ సో నెక్స్ట్ లిమిట్ జాబ్ ఆథరైజేషన్, స్కోప్ టు కరెంట్ ప్రాజెక్ట్, లిమిట్ జాబ్ ఆథరైజేషన్, ఇవన్నీ లిమిట్ చేసుకోవడానికి జస్ట్ యూ కెన్ సీ హియర్. నాన్ రిలీజ్ pipelines can run with collection scoped access tokens unless this option is enabled. With this option, you can reduce the scope of access for all release pipelines to current project. సో మన రిలీజ్ పైప్లైన్స్ లిమిట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. జాబ్ యాక్సెస్ లైక్ రిలీజ్ పైప్లైన్స్ కి, నాన్ రిలీజ్ పైప్లైన్స్ కి స్కోప్ ని కరెంట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లిమిట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. This is in under preview state. Allow pipelines to record metadata. You can ignore this and ignore this. సో ఇది కూడా మనం ఆథరైజేషన్, మన డెవాప్స్ రెపాజిటరీకి ఆథరైజేషన్ లిమిట్ చేసుకోవాలంటే ఆ సినారియోలో యూజ్ అవుతుందండి. Please ignore, you don't need to worry about this. Just need to know what is this artifacts and things in this situation. Next, test management.
సో టెస్ట్ మేనేజ్మెంట్ అండి. సో టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా మనకి, ఆ టెస్ట్ మేనేజ్మెంట్. సో వాటికి డిటెక్షన్స్, ఫ్లేకీ టెస్ట్ డిటెక్షన్స్ అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళు లైక్ వాళ్ళ టెస్ట్ కేసెస్ పర్సంటేజెస్ వాటి డీటెయిల్స్ గురించి యూ కెన్ ఇగ్నోర్ దిస్. టెస్ట్ కేసెస్ గురించి ఇగ్నోర్ చేయొచ్చు అండి. అండ్ రిలీజ్ రిటెన్షన్ పాలసీ, దీనికి కూడా సేమ్ ఉంటాయండి. హౌ మెనీ డేస్ టు కీప్ ఆర్టిఫాక్ట్స్, హౌ మెనీ డేస్ వీ హ్యావ్ టు స్టోర్ దెమ్. సో రిటెన్షన్ పాలసీస్, డేస్ టు రిటైన్ రిలీజ్, మన రిలీజ్ 365 డేస్ ఉండాలి. మినిమం రిలీజెస్ టు కీప్ 25. డిఫాల్ట్ రిటెన్షన్ పాలసీ 30 డేస్. ఇవన్నీ బై డిఫాల్ట్ అండి. ఓకే, మన రిటెన్షన్ పాలసీ మనం క్రియేట్ చేసినప్పుడు, రిలీజెస్ క్రియేట్ చేసినప్పుడు అవి ఎన్ని రోజులు ఉండాలి, అవి అంటే లైక్ అవి ఉండటం వల్ల ఏంటంటే ప్రాబ్లం, మనకి స్టోరేజ్ ఎక్కువ అవుతుందండి. మనం ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది మన డెవాప్స్ కి, అజ్యూర్ వాళ్ళకి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మనకు కొంచెం సేవింగ్ అనేది అవుతుందండి కాస్ట్, దానికోసం. నెక్స్ట్ సర్వీస్ కనెక్షన్. సో మనం అజ్యూర్ కనెక్ట్ అవ్వడానికి సర్వీస్ కనెక్షన్ అండి ఇవన్నీ. దీస్ ఆర్ ది సర్వీస్ కనెక్షన్స్ వీఆర్ యూజింగ్. సో సర్వీస్ కనెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు అజ్యూర్ డెవాప్స్ నుంచి అజ్యూర్ కనెక్ట్ అవ్వాలి. మనం ఒక సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, గుర్తున్నాయండి? న్యూ సర్వీస్, ఈ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం పైప్ లైన్స్ లో. లెట్ మీ షో యూ. క్యూఏలోకి వచ్చేసి క్యూఏ పైప్ లైన్ లో స్టాప్ యాప్ సర్వీస్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అండి, అజ్యూర్ సబ్స్క్రిప్షన్ అని. న్యూ సర్వీస్ అనే సబ్స్క్రిప్షన్ ఇక్కడ మేనేజ్ క్లిక్ చేస్తే అక్కడికే ఓపెన్ అవుతుంది సర్వీస్ కనెక్షన్స్. సో ఈ సర్వీస్ కనెక్షన్స్ కాన్ఫిగర్ చేయడం రావాలి. సో we'll do this configuration when we create that Azure subscription. సో మనం ఒకసారి ఎండ్ టు ఎండ్ కూడా చేద్దామండి, డోంట్ నీడ్ టు వరీ. సో మనం Azure సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేశాక Azure DevOps నుంచి Azure సబ్స్క్రిప్షన్ కి ఎలా యాక్సెస్ ఇవ్వాలో కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ న్యూ సర్వీస్ కనెక్షన్ అని ఒక ఆప్షన్ ఉన్నది. న్యూ సర్వీస్ కనెక్షన్ ఆప్షన్ యూజ్ చేసుకొని Azure రిసోర్స్ మేనేజర్ యూజ్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ సర్వీస్ ప్రిన్సిపల్ ఉంటాయండి, ఆ డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తే మనకి కనెక్టివిటీ అనేది క్రియేట్ అవుతుంది, సర్వీస్ కనెక్షన్. సో we'll repeat this service connection topic in Azure when we start on Azure. సో Azure టాపిక్ స్టార్ట్ చేశాక మనం ఒకసారి సర్వీస్ కనెక్షన్ కాన్ఫిగర్ చేద్దామండి. అండ్ ఆల్సో విల్ ట్రై టు డిప్లాయ్ దిస్ ఆర్టిఫాక్ట్ ఫ్రమ్ ది Azure పైప్ లైన్. సిడి పైప్ లైన్ ద్వారా కూడా ఆర్టిఫాక్ట్ ఎలా డిప్లాయ్ చేయాలో కూడా చూపిస్తాను ఒకసారి. ఓకే, ప్లీజ్ రిమెంబర్ మీ గైస్ దిస్ వన్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, క్రియేటింగ్ ఏ సర్వీస్ కనెక్షన్ అండ్ డిప్లాయింగ్ ద ఆర్టిఫాక్ట్ ఇంటూ ద Azure సర్వీసెస్. ఈ Azure ఇప్పుడు మనం సిడి పైప్ లైన్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేస్తుంటే ఏమవుతుంది, మనకి సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి ఫెయిల్ అవుతుంది. నేనేమంటున్నానంటే Azure సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసినప్పుడు ఆ Azure సబ్స్క్రిప్షన్ కి ఒక సర్వీస్ అకౌంట్, ఇక్కడ న్యూ సర్వీస్ ఇవన్నీ ఉన్నాయి కదా సబ్స్క్రిప్షన్స్, ఇలాగే మనం ఒక సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేసుకొని మనం Azure కి కనెక్ట్ అయ్యి డిప్లాయ్ చేయటం ఎలానో చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సర్వీస్ కనెక్షన్. నెక్స్ట్ XAML బిల్డ్ సర్వీసెస్. సో ఇది కూడా వేరే సర్వీస్ కనెక్షన్స్ అండి, సేమ్ అలాంటిదే. వేరే సర్వీస్ కి కనెక్ట్ అవ్వాలంటే, Azure కి కనెక్ట్ అవ్వాలంటే సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అవి కావాలనుకుంటే ఇలా కనెక్ట్ అవ్వచ్చు. అక్కడ అది ఉంది కదా, మరి ఇక్కడ ఇది ఎందుకు అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వాలనుకుంటే కనెక్ట్ అవ్వచ్చు అండి. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీ సర్వీస్ అకౌంట్, మీ సబ్స్క్రిప్షన్ కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అవ్వచ్చు. దట్స్ ద బెనిఫిట్ XAML build services. So usually we don't prefer this. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎప్పుడు సర్వీస్ కనెక్షన్, ఐ మీన్ Azure DevOps నుంచి Azure కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎప్పుడు కనెక్ట్ అవ్వరండి. దే యూజ్ సర్వీస్ కనెక్షన్స్ టు కనెక్ట్ ఫ్రమ్ Azure DevOps to Azure. Okay, we'll discuss the topic once again when we create that Azure subscription. Next to repositories. రెపాజిటరీస్ తెలుసు కదండి, మనం క్రియేట్ చేసిన రెపాజిటరీస్ మనం ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో నుంచి కూడా చూడొచ్చు. సో దీస్ ఆర్ అవర్ రెపాజిటరీస్. మనం ఒక రెపాజిటరీస్ క్రియేట్ చేసాం Azure రెపోస్ లో, అండ్ ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు. ఐ కెన్ క్రియేట్ న్యూ రెపాజిటరీ. న్యూ రెపో అని నేను ఒక రెపో క్రియేట్ చేస్తాను. ఐ కెన్ క్రియేట్ ఫ్రమ్ హియర్ యాజ్ వెల్. సో న్యూ రెపో, ఇప్పుడు న్యూ రెపో అనేది క్రియేట్ చేశాను కదా.
I click, I have multiple options here, and I can rename it. I can check the files. I can delete it. Rename kuda change. I can delete it as well. Let me rename new report to. I can rename it. సో అలా రీనేమ్ కూడా చేయొచ్చు. ఒక రెపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు రీనేమ్ కూడా చేయొచ్చండి. డోంట్ ఫర్గెట్ దట్. సో ఇప్పుడు నేను డిలీట్ చేయాలంటే ఐ నీడ్ టు గివ్ ద నేమ్ ఆఫ్ రెపో. ఇది నా రెపాజిటరీ, ఐ నీడ్ టు డిలీట్ ఇట్. సో మీరు ఒక రెపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు యూ కెన్ ఆల్సో బి ఏబుల్ టు డిలీట్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో రెపాజిటరీస్ లో మీరు ఒక ప్రాజెక్ట్ రెపాజిటరీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, and also you can even delete it from here. And next to that's all about this. And like we have a few more options here. Settings. ఈ repository settings ఏంటి? మీరు బై డిఫాల్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఏమొచ్చిందండి? విల్ క్రియేట్ వన్ ప్రాజెక్ట్ అండ్ విల్ సీ. మనకి ఒక బై డిఫాల్ట్ ఒక రెపాజిటరీ క్రియేట్ చేస్తున్నాం కదా. When you are creating, we are getting one by default branch. What is that branch, guys? When you are creating a repository, what is the branch you are getting by default? What is the branch, guys? What is the branch you are getting when you are creating a repository? Master. Yeah. So master branch అనేది క్రియేట్ అవుతుందండి. కొన్నిసార్లు మాస్టర్ క్రియేట్ అవుతుంది, కొన్నిసార్లు మెయిన్ క్రియేట్ అవుతుంది. మరి మీరు ఒక నేమ్ పెట్టుకోవాలి. ఐ వాంట్ టు క్రియేట్ గివ్ వన్ నేమ్ బై డిఫాల్ట్ వెన్ ఐ క్రియేట్ ఎ రెపాజిటరీ. ఇప్పుడు నేను ఒక రెపాజిటరీ క్రియేట్ చేసి చూస్తానండి, నాకేమొస్తుందో చూద్దాం. క్రియేట్ స్కూల్ వన్ రెపాజిటరీ. స్కూల్ అని ఒక రెపాజిటరీ క్రియేట్ చేశానండి. ఐ డోంట్ గెట్ ఎనీథింగ్. ఎంటీ రెపాజిటరీ అది. నేను ఇక్కడ యాడ్ రీడ్మీ ఫైల్ క్లిక్ చేస్తే, ఇనిషియలైజ్ చేస్తే నాకు మెయిన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. మెయిన్. నేను అలా మెయిన్ కాకుండా నాకు ఒక రెపాజిటరీ నేమ్ పెట్టుకుందాం. ఐ కెన్ కీప్ ఇట్ ఫ్రమ్ హియర్. డెవాప్స్ అని పెడదాం అనుకుంటున్నాను. డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ చూడండి, డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ డెవాప్స్ పెట్టాలనుకుంటున్నాను. అండ్ ఐ విల్ నేను డిలీట్ చేయాలంటే స్కూల్ అనే రెపాజిటరీని డిలీట్ చేయాలంటే ఐ నీడ్ టు కమ్ హియర్. యా, స్కూల్ అనే రెపాజిటరీ నేను డిలీట్ చేస్తాను. School. So what I will do is I'll create one repository. Dev. చూడండి, ఇక్కడ చూడండి, యాడ్ రెడ్మీ ఫైల్ క్లిక్ చేసాం. యువర్ రెపాజిటరీ విల్ బి ఇనిషియలైజ్డ్ విత్ డెవాప్స్ బ్రాంచ్. మనం డెవాప్స్ అని చెప్పేసి ఇక్కడ మనం సెట్టింగ్స్ లో ఇచ్చాం. సో ఇట్ షుడ్ డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ ఫర్ న్యూ రెపాజిటరీకి ఏమి ఇచ్చామంటే డెవాప్స్. సో న్యూ రెపాజిటరీస్ ఎప్పుడైతే ఇనిషియలైజ్ అవుతాయో ద బ్రాంచ్ బై డిఫాల్ట్ ఇట్ విల్ బి డెవాప్స్. లేదు అంటే మెయిన్ అని వస్తుందండి వీళ్ళకి డైరెక్ట్ గా. ఎనేబుల్ డిసేబుల్ చేసి డెవాప్స్ అని ఇస్తున్నాం. క్రియేట్ హియర్. నేను ఇప్పుడు క్రియేట్ చేస్తే నాకు బై డిఫాల్ట్ డెవాప్స్ అనే బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. చూడండి, డెవాప్స్ ఇక్కడ సెట్టింగ్స్ లో ఉంటుంది. బై డిసేబుల్ దిస్ నాకు మెయిన్ వస్తుంది బై డిఫాల్ట్. ఇంతకు ముందు మాస్టర్ వచ్చేదండి, ఇప్పుడు మెయిన్ చేశారు దాన్ని. న్యూ చేంజెస్ అప్డేట్స్ అనేవి అవుతుంటాయండి, యూ డోంట్ నీడ్ టు వరీ. అండ్ రిపోజిటరీ పాలసీస్ అండి. నెక్స్ట్ పాలసీస్. సో ఈ పాలసీస్ ఏమేంటి చూద్దాం. రిపోజిటరీ పాలసీస్. కమిట్ ఆథర్ ఈమెయిల్ వ్యాలిడేషన్ అంటే బ్లాక్ పుషెస్ విత్ ఎ కమిట్ ఆథర్ ఈమెయిల్ that does not match the following pattern. సో ఈ పర్టికులర్ యూజర్ నుంచే మనం కమిట్స్ అలౌ చేయాలి, వేరే వాళ్ళు అయితే పుష్ చేయకూడదు అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు. కెన్ డూ దట్. What is the meaning of star, guys? What is the meaning of star? స్టార్ అంటే ఏంటండి?
What is the meaning of star? Mandatory. No, not that's not the correct thing. One మ్యాండేటరీ కాదండి, మనం స్టార్ అని యూజ్ చేసేవాళ్ళం, గుర్తుందా? సిడి పైప్ లైన్ లో Select all something alone. All ఫోల్డర్స్ అప్లికేబుల్ అని. అన్ని Okay. ఫోల్డర్స్ లో స్టార్ స్లాష్ చేసి star.cs project ఫైల్ అని పెట్టుకున్నాం. సో అన్ని ఫోల్డర్స్ లో .cs project అనే ఫైల్ ని సెర్చ్ చేసి తీసుకుంటుంది. స్టార్ అంటే ఇట్స్ ఆల్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు నేను ఒక మెయిల్ ఐడి పెడితే పర్టికులర్ మెయిల్ ఐడికే వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ మెయిల్ ఐడి పెట్టాను అనుకోండి, ఓన్లీ దిస్ పర్సన్ ఇస్ eligible to push the changes. If other than this guy, it will not allow to push the changes. Star పెడితే everyone can push. Star use చేయండి. So here they mention can specify exact emails or use wild cards. Star use చేయొచ్చండి at the rate I think. Okay, they is asking to use star. Wild cards అంటే star like anyone can use it. Or if not, if you can disable this. File path matching the following patterns. Any developers వాళ్ళు పుష్ చేంజెస్ చేయటం అలాంటి వాటికండి. సో ఏదైనా మాక్సిమం ఫైల్ సైజ్ ని పుష్ లిమిట్ చేసుకోవడానికి, పాత్ లెంత్ ని, ఒక నేమ్స్ ని, ఆ బ్రాంచింగ్ స్ట్రాటజీని, అవన్నీ పాలసీస్ సెట్ చేసుకోవడానికి. ఏదైనా బ్రాంచ్ పాలసీ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. Protect the default branch of each repository. సో బ్రాంచ్ ప్రొటెక్షన్ అండి. సో బ్రాంచ్ మీరు డిలీట్ చేయకుండా పాలసీస్. సో ఇప్పుడు సపోజ్ మన డిఫాల్ట్ బ్రాంచ్కి వెళ్తే సో బ్రాంచ్ పాలసీస్ అనేవి ఉన్నాయి, చాలా కండిషన్స్ ఉన్నాయి. ఈ బ్రాంచ్ పాలసీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు డెవలపర్స్ వాళ్ళ కోడ్ డెవలపింగ్ చేస్తారండి. డెవలప్ చేసినప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు ఒక డెవలపర్ బ్రాంచ్ లో అతను ఒక కోడ్ డెవలప్ చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు, పుల్ రిక్వెస్ట్ రేస్ చేసి అతను కోడ్ ని మర్జ్ చేశాడు. మర్జ్ చేస్తున్నప్పుడు ఏమొచ్చాయి మనకి బై డిఫాల్ట్? రివ్యూయర్స్, వ్యాలిడేటర్స్, అప్రూవర్స్, ఈ 3 థింగ్స్ వచ్చాయి. ఆ బ్రాంచ్ పాలసీస్ ఇదా. దిస్ ఈస్ ద బ్రాంచ్ పాలసీ. సో దాని మీద క్లిక్ చేస్తే చూడండి, హౌ మెనీ రిక్వైర్స్ మినిమం నెంబర్ ఆఫ్ 2 రివ్యూయర్స్. మినిమం నెంబర్ ఆఫ్ 2 రివ్యూయర్స్ ఇస్ 2. Allow requesters to approve their own changes. Prohibit the most recent pusher from approving their own changes. Allow completion even if some reviewers vote to wait or reject. When new changes are pushed. So allow check for linked items, link work items. సో వాళ్ళు పుల్ రిక్వెస్ట్ రేస్ చేసేటప్పుడు, వాళ్ళు కమెంట్ చేసేటప్పుడు, వాళ్ళు మర్జ్ చేసేటప్పుడు, ఇదంతా ఏంటి పాలసీస్. వాళ్ళు పుల్ రిక్వెస్ట్ రేస్ చేసేటప్పుడు ఇది పాలసీ అండి. రివ్యూవర్ ఇది. ఫస్ట్ ఈజ్ రివ్యూవర్, నెక్స్ట్ ఈజ్ వ్యాలిడేటర్. వ్యాలిడేటర్ మనకి కింద ఉంటుంది వ్యాలిడేషన్. సో వ్యాలిడేషన్ పాలసీ ఏం రాయలేదు. మన పాలసీని మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మ్యాండేటరీయా లేకపోతే కాదా, ఈ పాలసీస్ ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో రివ్యూవర్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఎవరో రివ్యూవర్ ఉండాలి, ఎవరు రివ్యూ చేయాలి, దీన్ని పర్టికులర్ టీమ్ రివ్యూ చేయాలి. రివ్యూయర్స్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. రిక్వైర్డ్ వ్యాలిడేషన్ ఎవరు చేయాలి, వ్యాలిడేషన్ రిక్వైర్డ్, ఆటోమేటిక్ ఎక్స్పైర్స్ ఆఫ్టర్ 12 hours. సో అలా వ్యాలిడేషన్స్ ని ఎనేబుల్ చేసుకుంటూ పుల్ రిక్వెస్ట్ ద్వారా కోడ్ మర్జ్ చేసుకోవడానికి వచ్చే బ్రాంచ్ పాలసీస్ ని ఇక్కడ చేసుకుంటాము. సో డిపెండ్స్ అండి, ఎవరు చేయాలి, ఏంటి, ఎవరు ఏమేమి రివ్యూస్ ఎవరు ఉండాలి, వ్యాలిడేటర్స్ ఎవరు ఉండాలి, అప్రూవర్స్ ఎవరు ఉండాలి అనేది బేస్డ్ ఆన్ ది టీమ్. సో ఎవరైనా యూజువల్గా ఒక రివ్యూవర్, ఒక వ్యాలిడేటర్, అప్రూవర్స్, రివ్యూవర్స్ ఇద్దరు మినిమం 2 members ఉంటారండి యూజువల్గా అయితే. మినిమం 2. సో మినిమం నెంబర్ ఆఫ్ 2 రివ్యూవర్స్. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అప్రూవ్ చేసుకోవాలా వద్దా, వాళ్ళు రిక్వెస్ట్ చేసిన చేంజెస్ ని అప్రూవ్ చేసుకోవాలా వద్దా, సో అలా బ్రాంచ్ పాలసీస్ సెట్ చేసుకోవాలి.
పాలసీస్ సెక్షన్స్ లోకి వస్తే మీకు అన్నీ ఉంటాయి. ఒక పర్టికులర్ బ్రాంచ్ పాలసీ ఎలా సెట్ చేసుకున్నారు, వాళ్ళ పుల్ రిక్వెస్ట్. సో మీకు అసలు బ్రాంచ్ పాలసీస్ ఎక్కడ సెట్ చేస్తారంటే ఎక్కడ ఉంటుందని తెలుసుకోవాలి మీరు. సెట్టింగ్స్ లో రెపాజిటరీస్ లో మనకి పాలసీస్ అనే సెక్షన్ ఉంది, ఆ పాలసీస్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్తే మనం ఏమొచ్చింది, ఎంతమంది రివ్యూస్ రిక్వెస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ రివ్యూస్ 2. వస్తున్న 5 minutes అయిపోతుంది. సో రివ్యూయర్స్ ఎంతమంది, వ్యాలిడేటర్స్, ఇది ఎలా అని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం. ఓకే, నెక్స్ట్ పాలసీస్ తర్వాత మనకి ఏముందంటే పర్మిషన్స్. ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి వీళ్ళకి, ఏ గ్రూప్స్ కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ మీద, అవన్నీ చెక్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చెక్ చేసాము. ఒక రెపాజిటరీ లెవెల్లో ఒక పర్మిషన్, ఒక పర్సన్ కి పర్మిషన్ ఇవ్వాలంటే ఎలా చెక్ చేసుకోవచ్చు మనం. ఒక రెపాజిటరీ లెవెల్ ఉన్నది. సపోజ్ ఈ డెవాప్స్ టీమే ఉంది, ఈ డెవాప్స్ టీమ్ కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి మనకి. సో ఇన్హెరిటెడ్ చూడండి, ఇన్హెరిట్ ఎక్కడ నుంచి, డెవాప్స్ టీమ్ నుంచి, అదే వెబ్ యాప్ విత్ డేటాబేస్ టీమ్. సో వీళ్ళు రెపాజిటరీస్ క్రియేట్ చేయొచ్చా, నాట్ సెట్. సో ఐ కెన్ అలౌ దెమ్ టు క్రియేట్ ఏ రెపాజిటరీ, ఐ కెన్ అలౌ దెమ్. They can delete the repository, deny. They can't delete the repository, delete చేయకూడదు. Edit the policies, deny. They can't edit the policies. They can force push చేయొచ్చా code ని, they can say no, not set, అది చేయదేమి. They can manage the permissions, not set. Remove other logs, ఏదైనా repository లాక్ ఉన్నా రీనేమ్ చేయాలన్నా. సో అలా ప్రతి దానికి రెపాజిటరీ లెవెల్లో పర్మిషన్స్ ని మనం చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. అండ్ ఒక డెవలపర్కి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం రెపాజిటరీస్ లోకి వచ్చి ఆ పర్టికులర్ రెపాజిటరీలోకి వెళ్ళి మనము వాళ్ళ యూజర్ నేమ్ కానీ వాళ్ళ టీమ్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళకు అవైలబుల్లో ఉన్న పర్మిషన్స్ ని ఇక్కడ చెక్ చేసుకొని మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ ఎవరికైనా ఇవ్వాలన్నా వద్దని. సో యూ కెన్ క్రియేట్ ఫ్రమ్ హియర్. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫాక్ట్స్. ఆర్టిఫాక్ట్స్ స్టోరేజ్ ఉంటుందండి, ఎంతవరకు స్టోరేజ్, ఏం స్టోరేజ్ చేస్తున్నాం, ఎంత స్టోర్ చేసాము, డేటా ఉంటుంది 0 GB. నెక్స్ట్ నథింగ్, మనం ఇంతవరకు అయితే ఏం స్టోర్ చేయాలి ఆర్టిఫాక్ట్స్ లో. నెక్స్ట్ మన రిటెన్షన్ పాలసీ 30 days బై డిఫాల్ట్ మనం పెట్టుకున్నాం. కెన్ మేక్ ఇట్ 60 అండ్ యూ కెన్ మేక్ ఇట్ 180 days. సేవ్ చేంజెస్, ఇక్కడ చేసే చేంజెస్ మనకి మిగతా రిటెన్షన్ పాలసీస్ అన్నిటిలో అప్డేట్ అవుతుంది. కెన్ అప్డేట్ ఇట్ రిటెన్షన్ పాలసీ, టెస్ట్ కేసెస్. సో డిలీట్ టెస్ట్ రన్స్, రిజల్ట్స్, అటాచ్మెంట్స్, మాన్యువల్ టెస్ట్ రన్స్, ఇవన్నీ 180 days ఉంటే చాలు, 60 days ఉంటే చాలు. రెస్పెక్ట్. And that's all about project settings. Let's go to organization settings, guys. So same settings ఉంటాయండి organization లో, repeated but organization level లో, అంటే అన్నిటికీ applicable అయ్యే settings. We'll go to organization settings, like admin activities. So same overview ఉంటుంది and we'll have a name, make it as DevOps, Azure DevOps. We can change the name as well. So I want to change my name, DevOps name. So I will keep it as DevOps training and we can change it. But a name అనేది మనకి availability లో ఉండాలి. It shows it's not available. So you can change it.
I just need to enter that name. DevOps training 2564. Save it. You can save the changes. I can rename it. నాకు DevOps training 2564 అనేది అవుతుంది. can change it. సో నా న్యూ URL వచ్చేసరికి ఇది ఉంటుంది. can have my private URL as well. అండ్ మన టైం జోన్ అండి. సో మన టైం జోన్ చెన్నై, కోల్కతా. బై డిఫాల్ట్ UTC టైం జోన్ ఉంటుంది. లైక్ మనకి వేరే టైం జోన్ ఉంటుంది. మనం మన టైం జోన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం జోన్ మనం చేంజ్ చేసుకుంటే బెటర్ అది. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ దిస్ ఆర్గనైజేషన్, ఐ కెన్ డిలీట్ ఇట్ యాజ్ వెల్. ఐ కెన్ డిలీట్ దిస్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్. అండ్ ఇందులో ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ప్రాజెక్ట్స్ అనే సెక్షన్ ఎక్స్ట్రాగా ఉంటుంది. అంటే మనకి ప్రతి ప్రాజెక్ట్ లో మనం చూసాం, కానీ మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, సో ఆ ప్రాజెక్ట్స్ కూడా మనం చూడొచ్చు. See here, we came to project. సో ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ మనం క్లిక్ చూడొచ్చు మనం. సో ఏ ప్రాజెక్ట్ ఏ ప్రాసెస్ యూస్ చేస్తుందో తెలుసుకున్నాం. చూడండి, నాకు Azure అనే ప్రాజెక్ట్ ఉంది, బేసిక్ యూస్ చేస్తుంది ప్రాసెస్. DevOps న్యూ ప్రాజెక్ట్ వచ్చేసరికి Agile యూస్ చేస్తుంది. టీమ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి Agile. సో ఎప్పుడెప్పుడు అప్డేట్ చేశారు, ఏవేవి ప్రైవేట్ ఉన్నాయి, ఏమేమి పబ్లిక్ ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఇక్కడ కెన్ మేక్ దిస్ చేంజెస్ యాజ్ వెల్. మనకి ఇక్కడ ప్రైవేట్ ఉంది. మనం ప్రతి ప్రాజెక్ట్ లోకి వెళ్ళి మనం ప్రైవేట్ పబ్లిక్ చేసుకోవచ్చు అని చూపిస్తాం. ఐ కెన్ రీనేమ్ దిస్ టీమ్ ప్రాజెక్ట్. ఐ కెన్ డిలీట్ దిస్ యాజ్ వెల్. Azure ఒక టీమ్ ప్రాజెక్ట్ ని డిలీట్ చేస్తున్నాను. సో ఇది డిలీట్ చేసే ముందు నాకు ఈ టీమ్ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వమంటున్నాను. Do that. Give this name and delete. సో ఒక టీమ్ ప్రాజెక్ట్ అనేది డిలీట్ చేస్తాం. Azure ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ డిలీట్. అలా మనం ఒక టీమ్ ప్రాజెక్ట్ ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, అలా ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ లో మన ప్రాజెక్ట్ రిలేటెడ్ మెయిన్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ యూజర్స్. అసలు ఈ మొత్తం ఆర్గనైజేషన్ లో ఎవరెవరు యూజర్స్ ఉన్నారు, ఆ యూజర్స్ ని యాడ్ చేయాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. ఐ కెన్ యాడ్ ఎ న్యూ యూజర్. సో వాళ్ళకి యాక్సెస్ లెవెల్ అలా బేసిక్, ఇంకా అడ్మినిస్ట్రేటర్, స్టేక్ హోల్డర్ అలా యాక్సెస్ ఇవ్వచ్చు. బట్ బేసిక్ క్రియేట్ చేయండి. కెన్ క్రియేట్ అ బేసిక్ యాక్సెస్ లెవెల్. గ్రూప్ రూల్స్ మనం క్రియేట్ చేస్తున్న గ్రూప్ ఒకటే ఉన్నది. బేసిక్ గ్రూప్ రూల్స్ ఏవంటే మనం చూడొచ్చు. ఒక యూజర్ని యాడ్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఆర్గనైజేషన్ యాడ్ చేసిన యూజర్ మనకి అన్ని ప్రాజెక్ట్స్ కి లైక్ హీ కెన్ వ్యూ ఆల్ ద ప్రాజెక్ట్స్. బట్ అది కూడా కండిషన్స్, పాలసీస్ ని బేస్ చేసి. నెక్స్ట్ బిల్డింగ్ మనకి ఎంత కాస్ట్ వచ్చింది, ఏంటి, ఎంత యూజ్ చేస్తున్నాం. సో ప్రజెంట్గా అయితే మనకు అన్ని జీరోనే. వాళ్ళకి ఛార్జ్ చేసి కొన్నిటికేనండి. ప్యారలల్ జాబ్స్ కి ఛార్జ్ చేస్తారు. సెల్ఫ్ హోస్టెడ్ CI/CD ఒకటి ఫ్రీ. సో వాటి దేనికి ఛార్జ్ చేస్తారు, దేనికి ఛార్జ్ చేయరో ఉంటుంది. సో ఆర్టిఫాక్ట్ యూసేజ్ లిమిట్ ఎంత, అప్ టు 2 GB. యూజ్డ్ ఎంత, లెస్ దాన్ 1 GB. లోడ్ టెస్టింగ్ ఎంత లిమిట్ ఇచ్చాడు, యూసేజ్ లిమిట్ ఎంత, 20. నెక్స్ట్ ఆడిటింగ్ లో మనం ఏమేమి చేంజెస్ చేసాం ప్రతిదీ ఉంటుందండి. యుల్ నో వాట్ ఆర్ మీరు అక్కడ ఏమేమి చేంజెస్ చేశారో అవన్నీ ఉంటాయండి ఇక్కడ. వ్యూ ఆల్ ద థింగ్స్. సో నేను మన ఆర్గనైజేషన్ నేమ్ రీనేమ్ చేశానండి, అదొక లాగ్గా క్రియేట్ అయింది. సో మీరు ఏదైనా యాక్టివిటీ చేశారనుకోండి, మీకు ఆర్గనైజేషన్ లెవెల్లో ఆడిటింగ్ లో మనకి ప్రతిదీ లాగ్స్ క్రియేట్ అవుతాయండి. సో మీరు ఏదైనా అనుకోకుండా డిలీట్ చేశారనుకోండి, యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దేర్. సో వాళ్ళ లాగ్స్ లో నుంచి చెక్ చేస్తారు హూ డిలీటెడ్ అని. డిలీటెడ్ ని ఇక్కడ లాగ్స్ లో చూసి మనం చెప్పేయచ్చు మనం ఎవరో డిలీట్ చేశారు ఏంటి అనేది. ఓకే, ఇన్ డీటెయిల్ లాగ్స్ ఎప్పుడెప్పుడు డిలీట్ చేశారు, ఏం డిలీట్ చేశారు చూడండి. మనం యాక్సెస్ ది ఆడిట్ లాగ్ అనేది దాన్ని యాక్సెస్ చేసామని కూడా మనకి ఇక్కడ వచ్చారు. అలా ఉంటుంది, ప్రతిదీ మనకి ఆడిటింగ్ అవుతుందండి. సో ఎవ్రీథింగ్ విల్ బి లాగ్డ్. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్ whenever you're making a change in the Azure DevOps.
అంటే మీరు కరెక్ట్ చేస్తే నాట్ ఏ ప్రాబ్లం అండి. మీ వర్క్ కాకుండా మీరు ఏదైనా డిలీట్ చేసి repositories డిలీట్ చేసి చేస్తే ఇట్ విల్ బి క్వైట్ problematic to the team. Okay, be careful in that. And organization level లో notifications, మనం సబ్స్క్రైబర్స్ క్రియేట్ చేసాం కదా, ఒక సబ్స్క్రైబర్ సో నోటిఫికేషన్స్ కోసం మన యూసేజ్ ఎలా ఉంది, పర్టికులర్ యూసేజ్ ఎలా ఉంది, ఎవరెవరు ఏమి యూజ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటంటే మీరు టాస్క్లు యాడ్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు మీరు సిడి పైప్లైన్లో కానీ సిఐ పైప్లైన్లో కానీ టాస్క్లు యాడ్ చేస్తున్నారు. ఆ టాస్క్లన్నీ మీకు బై డిఫాల్ట్ అన్నీ రావండి. సో యూ నీడ్ టు ఇన్స్టాల్ ఫ్యూ థింగ్స్. సపోజ్ ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి. సో నేను ఇవన్నీ ఇన్స్టాల్ చేశానండి, ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ. సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేశాను. ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని మనకి అన్ని ఇన్స్టాల్ చేసి ఉండవండి బై డిఫాల్ట్. కొన్ని మనకి అవసరమైన థర్డ్ పార్టీ టూల్స్తో ఇంటిగ్రేట్ చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో లెట్ మీ షో యూ. సపోజ్ వెబ్ యాప్ విత్ డేటాబేస్ డెమోలోనే మనకు ప్రాజెక్ట్ ఉంది. సో ఈ పైప్లైన్లో నేను ఒక టాస్క్ యాడ్ చేయాలి, విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద, అంటే చూపిస్తాను మీకు అది అవైలబుల్ ఉందా లేదా అని చూపిస్తాను. చూడండి, సోనార్ క్యూబ్ రిలేటెడ్ అని యాడ్ చేసి ఉన్నాయండి. ప్రిపేర్, అనాలిసిస్, కాన్ఫిగరేషన్. చూడండి ఇక్కడ ఇది మార్కెట్ ప్లేస్ అండి. చూడండి, మార్కెట్ ప్లేస్ అంటే మనం ఏదైనా ఒక ఇప్పుడు ఈ టాస్క్లు యాడ్ చేస్తున్నాం కదా, మీరు యాడ్ చేసిన టాస్క్లు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి లేవు అనుకోండి, మీకు ఇలా గెట్ ఇట్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. గెట్ ఇట్ ఫ్రీ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూ కెన్ ఇన్స్టాల్ యూజింగ్ దిస్ ఆప్షన్. సో అలా ఇన్స్టాల్ చేసిందే మనం ఎక్స్టెన్షన్స్. సో సోనార్ క్యూబ్ అనే దాన్ని నేను ఇన్స్టాల్ చేశాను. అన్ఇన్స్టాల్. సో ఇవన్నీ క్వశ్చన్స్ అడిగి ఎక్స్టెన్షన్ అన్ఇన్స్టాల్ చేస్తాము. అప్పుడు ఇన్స్టాల్ చేశానండి. మీరు అది ఇన్స్టాల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రీ. లేదా మీకు ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే యూ కెన్ గో టు ద ఎక్స్టెన్షన్ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళచ్చు. మనం ఎక్స్టెన్షన్స్లోకి వచ్చాం కదా, మీరు ఏదైనా ఒక థర్డ్ పార్టీ టూల్ని ఇంటిగ్రేట్ చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇన్స్టాల్ చేసినవి ఇవి. రిక్వెస్టెడ్ ఆర్ షేర్డ్ ఏం లేవు మనకి ఇక్కడ బ్రౌజ్ మార్కెట్ ప్లేస్ అని దాని మీద క్లిక్ చేస్తాను, ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. అండ్ యూ కెన్ యూజ్ దెమ్. ఇప్పుడు మీకు స్లాక్ అనేది తెలుసా? మీకు స్లాక్ అంటే ఏంటంటే మెసేజింగ్ టూల్ అండి. స్లాక్ని యూజ్ చేద్దామనుకుంటే లైక్ చాట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఐ వాంట్ టు ఇన్స్టాల్ దిస్, ఐ విల్ ఇన్స్టాల్ దిస్ స్లాక్. ఇప్పుడు నాకు ఇన్స్టాల్ అవుతుంది. సో బట్ ఇన్స్టాల్ అయ్యే ముందు నాకు ఏమడుగుతుందంటే ఐ నీడ్ టు లాగిన్, ఐ డోంట్ హ్యావ్ స్లాక్. అలా స్లాక్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయో చూసుకుందాం. లైక్ మనం ఏదైనా ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మన పైప్లైన్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్సస్ అని ఒక టూల్ ఉంటుంది. సెర్చ్ ఏదైనా ఇప్పుడు నాకు నెక్సస్ అనేది ఒక థర్డ్ పార్టీ టూల్. థర్డ్ పార్టీ టూల్ అంటే లైక్ ఎక్స్టర్నల్ టూల్. నాకు సెవెన్ టైప్ నెక్సస్ 7 రకాలు ఉన్నాయి. ఐ విల్ ఇన్స్టాల్ దిస్, గెట్ ఇట్ ఫ్రీ. అలా ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇలా ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకొని మనం పైప్లైన్లో కాన్ఫిగర్ చేసుకుంటాం.
సో ఇప్పుడు నేను లోడింగ్ యువర్ ఆర్గనైజేషన్ ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఐ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ టు దిస్ ఆర్గనైజేషన్. ఇంకా నాకు 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఐ విల్ ఇన్స్టాల్ ఫర్ దిస్ 2564. సో యు ఆర్ ఆల్ సెట్. ప్రొసీడ్ టు ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం ఏం ఇన్స్టాల్ చేసాం, సోనాటైప్ నెక్సస్ అనేది ఇన్స్టాల్ చేసాం. సో ఐ విల్ సెర్చ్ హియర్, రిఫ్రెష్. Sonatype. స్టిల్ మనకి ఇంకా రాలేదండి. పేజ్ రిఫ్రెష్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకొన్ని ఇది యాడ్ చేసుకోవాలి. లెట్స్ రిఫ్రెష్ దిస్ పేజ్. Sonatype करें. Still it's not updated. సో టైం తీసుకుంటున్నది, బట్ విల్ గెట్ హియర్. మనం ఇన్స్టాల్ చేసిన సెక్షన్ లోకి రావాలి. ఇక్కడ కూడా రాలేదు ఇంకా. రిఫ్రెష్. అలా ఇన్స్టాల్ చేసుకొని మనం అది యాడ్ చేసుకోవచ్చు అండి. యా, నౌ ఇట్ కేమ్ హియర్. Sonatype Nexus. సో ఓకే, సో రిలీజ్ పైప్లైన్ లోకి యాడ్ చేసుకోండి. Add support for Sonatype Nexus as an artifact for release pipelines, not for the CI pipelines. So release pipelines loki veldam okasari. I will edit this pipeline. Still not coming up. Let me reinstall. So it's taking time, but మనం అది యాడ్ చేసుకోవడానికి అలా ఏదైనా ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలంటే ఇట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసే ఎక్స్టెన్షన్ ని ఒకసారి మీరు యాడ్ చేసి చూడండి, వెదర్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ ఆర్ నాట్. బట్ యూజువల్గా అయితే రావాలండి. యూజువల్లీ ఇట్ షుడ్ నాట్ టేక్ దిస్ మచ్ టైం. మనకి ఇంకా మార్కెట్ ప్లేస్ లోనే చూపిస్తుంది ఎక్స్టెన్షన్. కాపీ దిస్, సెర్చ్ ఫర్ దిస్. See here, still it's showing here. బట్ యాడ్ అయితే అవ్వాలండి. మనకి ఇక్కడ మార్కెట్ ప్లేస్ లో కనిపించాలి, ఇక్కడ పైన కనిపించాలి, అలా కనిపించి యాడ్ చేసుకోవాలి. రాకపోతే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇట్ టేక్ టైం. సో అలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి ఎక్స్టెన్షన్స్ని. అలా ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకొని మన CI/CD పైప్లైన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ. ఇది లాగింగ్ అండి. ఈ అప్లికేషన్ లాగింగ్ ఎలా ఏంటి అనేది అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ అనేది మనం అజ్యూర్ లోకి వచ్చి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ పాలసీస్. సో సెక్యూరిటీ పాలసీస్, ఎవరెవరు యాక్సెస్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఆర్గనైజేషన్ లెవెల్లో సెట్టింగ్స్. ఎవరైనా యాక్సెస్ చేయొచ్చా లేదా ఏంటి. ఎక్స్టర్నల్ గెస్ట్ యాక్సెస్, దే కెన్ యాక్సెస్ ఎనేబుల్, allow team and project team members to invite users. ఇవన్నీ సెక్యూరిటీ పాలసీస్ ఫర్ ది అప్లికేషన్. లైక్ Azure DevOps కి సెక్యూరిటీ పాలసీస్ అని దానికోసం యూజ్ చేస్తాం సెక్యూరిటీ. అండ్ పర్మిషన్స్ కూడా అలానే, ఎవరెవరికి ఏ పర్మిషన్స్ ఏవేంటి అనేది. మనం టీమ్స్ యూజ్ చేసాం కదా, టీమ్స్, గ్రూప్స్ అండ్ పర్మిషన్స్ ప్రాజెక్ట్లో. ఆ పర్మిషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి, సేమ్ పర్మిషన్స్.
మీరు ఇక్కడ నుంచి కూడా గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసిన డెవాప్స్ టీమ్ ఇదేనా. నెక్స్ట్ మనం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి బోర్డ్స్లో, మనకి ఏమేమి ప్రాసెస్ ఉన్నాయి, ఎలాంటి ప్రాసెస్ ఉన్నాయి. ఎజైల్ ఉంది, బేసిక్ ఉంది, స్క్రమ్ ఉంది, సిఎంఎంఐ. సో ఎజైల్తో ఉన్న ప్రాజెక్ట్స్ ఎన్ని 7, బేసిక్తో ఉన్న ప్రాజెక్ట్స్ ఎన్ని 5, స్క్రమ్తో ఉన్న ప్రాజెక్ట్స్ ఎన్ని 0, సిఎంఎంఐతో 0. సో అలా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో మనం వ్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏజెంట్ పూల్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. హౌ టు యాడ్ ద ఏజెంట్ పూల్స్ అండ్ పైప్లైన్ సెట్టింగ్స్ అండి, హూ కెన్ వ్యూ ద యాక్సెస్. సో ఇవి ఆల్రెడీ ఉన్నాయి మనకి. సేమ్ ప్రాజెక్ట్ ట్యాబ్స్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోనే మెయిన్ మ్యాక్సిమం ఉంటాయండి. అండ్ డిప్లాయ్మెంట్ గ్రూప్స్, డిప్లాయ్మెంట్ పూల్స్ కాన్ఫిగర్ చేసాం కదా మనం. మన ఏజెంట్ ఇన్స్టాల్ చేసాం, మన ఒక వర్చువల్ మిషన్లో డిప్లాయ్మెంట్ గ్రూప్ కాన్ఫిగర్ చేసాం కదా, అదే ఈ డిప్లాయ్మెంట్ పూల్స్ అండి. సో మన ఆర్గనైజేషన్ లెవెల్లో చూడొచ్చు ఆ డిప్లాయ్మెంట్ పూల్స్. ఈ డిప్లాయ్మెంట్ పూల్స్ అనే సెక్షన్ మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో లేదండి, సీయింగ్ ఇట్ ఇన్ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్. ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లో మనకి డిప్లాయ్మెంట్ పూల్స్ అనేవి ఉన్నాయి. లోడింగ్. ఇట్స్ ఓకే, యూ కెన్. డిప్లాయ్మెంట్ పూల్స్ ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేసాం కదా వర్చువల్ మిషన్స్కి నిన్న. సేమ్ థింగ్. అండ్ ప్యారలల్ జాబ్స్, సేమ్ థింగ్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ఎన్ని ఫ్రీ ఉన్నాయి, ఎంత ఛార్జెస్ పడతాయి, మైక్రోసాఫ్ట్ హోస్టెడా, సెల్ఫ్ హోస్టెడా, వాట్ ఇట్ రిలేటెడ్ ఛార్జెస్. మ్యాక్సిమం అన్ని కామన్గా ఉంటాయండి ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఆర్గనైజేషన్ సెట్టింగ్స్. బట్ ఒక 1 or 2 ఆప్షన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. OAuth కాన్ఫిగరేషన్. OAuth కాన్ఫిగరేషన్ అంటే ఇప్పుడు మీరు వేరే సర్వర్కి కనెక్ట్ అవ్వాలి అజ్యూర్ డెవాప్స్ నుంచి. బిట్బకెట్ క్లౌడ్, గిట్హబ్ ఎంటర్ప్రైజ్ సర్వర్. సో వీటికి కనెక్ట్ అవ్వాలంటే ఇలా క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ యూస్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు. మన అజ్యూర్ డెవాప్స్ నుంచి బిట్బకెట్ అనేది ఒక సోర్స్ కోడ్ రెపాజిటరీ టూల్ అండి. బిట్బకెట్ అనేది చూసారు కదా, బిట్బకెట్ క్లౌడ్. సో ఇలాంటి అన్ని సోర్స్ కోడ్ రెపాజిటరీ టూల్స్. మన కోడ్ అనేది, మన క్లయింట్ కోడ్ అనేది ఈ టూల్స్లో ఉంటే వాటికి కనెక్ట్ అవ్వడం ఎలా? హౌ కెన్ వి కనెక్ట్ టు ద రెపాజిటరీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ గిట్హబ్ ఆర్ బిట్బకెట్. సో అప్పుడు ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లో OAuth కాన్ఫిగరేషన్లో కాన్ఫిగరేషన్ అనేది చేసి ఇస్తారు మనకి. సో యూజువల్గా అడ్మినిస్ట్రేషన్ పార్ట్ మనకి ఇవ్వరు ఆర్గనైజేషన్లో, వాళ్ళు చేసి మనకి ఇస్తారు. వి యూజువల్లీ యాక్సెస్ దట్. ఓకే. నెక్స్ట్ రెపాజిటరీస్. సో మనం క్రియేట్ చేసిన రెపాజిటరీస్, ఆ బ్రాంచ్ నేమ్ డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ మనం ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు ప్రాజెక్ట్ లెవెల్లో చేంజ్ చేసాం, ఇప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్లో చేంజ్ చేస్తే అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ స్టోరేజ్. మనం ఎంత స్టోరేజ్ యూజ్ చేసుకుంటాం మా ఆర్టిఫాక్ట్ సెక్షన్కి. సో వీఆర్ యూజింగ్ 0. సో మనం ఆర్టిఫాక్ట్స్ ఏం స్టోర్ చేయట్లేదు. సో స్టోరింగ్ 0. యూజువల్గా అయితే 5 GB 10 GB అలా స్టోరేజెస్ యూజ్ చేసి ఉంటాయండి ఆర్గనైజేషన్స్లో. ఆ ఆర్టిఫాక్ట్స్ మనం కోడ్ కంపైల్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా CA పైప్లైన్లో, ఆ సినారియోలో యూజ్ చేస్తాం. అది స్టోరేజ్ ఎంత యూజ్ చేస్తాం అదంతా డీటెయిల్స్ ఇక్కడ. ఓకే. ఎనీ డౌట్స్ గైస్ అబౌట్ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్? ఎనీ క్వశ్చన్స్? మనకి ఫ్రంట్ లో మనకి అజ్యూర్ రెపోస్, పైప్ లైన్స్, బోర్డ్స్ అన్ని ఉన్నాయి కదా. సో వాటికి బ్యాక్గ్రౌండ్ లో మనకి బ్యాక్ ఎండ్ లో సెట్టింగ్స్ ఉన్నాయి వాటిని మేనేజ్ చేయడానికి. ఎవరెవరికి ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలి, ఏ రెపాజిటరీస్ ఉంచాలి, డిలీట్ చేయాలి, అవన్నింటికి సెట్టింగ్స్ అనేవి మనకి బ్యాక్గ్రౌండ్ లో ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ అని లైక్ హెడ్. అన్ని ప్రాజెక్ట్స్ కి ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ ప్లస్ ప్రాజెక్ట్ లెవెల్లో కూడా ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఆర్గనైజేషన్ లెవెల్లో మెయిన్ సెట్టింగ్స్ ప్లస్ ప్రాజెక్ట్ లెవెల్లో కూడా సెట్టింగ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ లైక్ కామన్ అండి. సో మనకి తెలియాలి ఎక్కడ ఇప్పుడు సపోజ్ ఒక రెపాజిటరీ డిలీట్ చేయాలంటే ఎలా చేయాలి,
ఒక టీమ్ ప్రాజెక్ట్ లో ఉన్న రెపాజిటరీని డిలీట్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి టీమ్ ప్రాజెక్ట్ ని డిలీట్ చేయొచ్చు. సారీ, రెపాజిటరీస్ ని డిలీట్ చేయొచ్చు. మీరు ఆ టీమ్ ప్రాజెక్ట్ ని డిలీట్ చేయాలంటే ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ప్రాజెక్ట్ రెపాజిటరీస్ డిలీట్ చేయాలంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి డిలీట్ చేయొచ్చు. ఆ ప్రాజెక్ట్ ని డిలీట్ చేయాలంటే ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిలీట్ చేయొచ్చు. లైక్ సెట్టింగ్స్ అనేవి అలా ఉన్నాయి. Okay, that's all about Azure DevOps.